ఫస్ట్ బిట్ ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవిశ్వాసం కూడా దానికి తగ్గ అభ్యసనాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యమవుతుంది అని నిర్వచించినది ఎవరు? కామెంట్ చేయండి. ఆన్సర్ మహాత్మా గాంధీ. సెకండ్ వన్, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ 3C ఫిబ్రవరి 21. థర్డ్ వన్, రాజ్యాంగం ప్రకారం విద్య ఏ జాబితాలో పొందుపరిచారు? ఆన్సర్ B ఉమ్మడి జాబితా. ఫోర్త్ బిట్, ద్వితీయ భాషగా తెలుగును అభ్యసించే వారికి ఉపవాచకం ఏ తరగతిలో పరిచయం చేయాలి? ఆన్సర్ C 8వ తరగతిలో ఉపవాచకాన్ని పరిచయం చేయాలి. విద్యార్థుల్లో చతుర్విధ భాషా నైపుణ్యాలు ఎలా వృద్ధి చెందుతాయి? ఆన్సర్ వాచకాల ద్వారా. D వాచకాల ద్వారా. భాషా ప్రయోగశాలలో ఉండే గదులు ఎన్ని? ఆన్సర్ 3. ఆన్సర్ కూడా C అండి, 3. రికార్డింగ్తో పాటు అన్ని శ్రవణ అరలలోని విద్యార్థులతో మాట్లాడడానికి సౌకర్యాలు ఉండే అర ఏమిటి? ఆన్సర్ సలహాదారు అర. లక్క పిడతలు పేరుతో పిల్లల పాటలు రాసినది ఎవరు? ఆన్సర్ B చింతా దీక్షితులు. కుక్క గాడిద కథ వల్ల విద్యార్థులు తెలుసుకునే నీతి ఏమిటి? ఆన్సర్ ఎవరి కర్తవ్యాన్ని వారే నిర్వహించాలి. కురుస్తోంది వాన భలే కురుస్తుంది. ఈ పాట విద్యార్థుల్లో ఏ నైపుణ్యాన్ని వృద్ధి చేస్తుంది? భాషణ నైపుణ్యాన్ని వృద్ధి చేస్తుంది. ఈ బిట్లు చెప్పేటప్పుడు మీకు కింద ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా మీకు నేను వివరించట్లేదండి. అంటే వీడియో లెంతీ అయ్యి మీకు టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతోనే ఓన్లీ ఆన్సర్ మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.